ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. విన్నవారికి ఏమిస్తానంటున్నారంటే, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న యాపిల్ పండ్లు అయితే ఇస్తానంటలేదు, అలాగే ద్రాక్ష పళ్ళు కానీ ఏ పళ్ళు ఇస్తానంటలేదు. ఏ పళ్ళు అంటున్నారండి? వాటిని జీవ వృక్ష ఫలాలు. జీవ వృక్షం ఉందంట, జీవ వృక్షానికి ఫలాలు ఉన్నాయంట. ఆ ఫలాల్ని మీకు ఇస్తానని అంటున్నారు. ఈ జీవవృక్ష ఫలాలు తినడానికి మీరు ఏం చేయాలి? పైన చూడండి, జయించువానికి అన్నాడా? జయించువానికి ఏమి జయించాలి అంటే, మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం, చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక మాట దగ్గర ఆగాం అనుకోండి, ఆ మాటలో నుంచి సత్యాన్ని వెలికి తీయాలన్నమాట. ఎందుకంటే ఇది వరకు పద్యాలు ఉండి, పద్యము చదువుకుంటే ఒక పద్యాన్ని పాడితే అయిపోద్దా? మీకు తెలుగు టెక్స్ట్ బుక్లు ఎంతమంది చదువుకుంటారు? 10th క్లాస్ కానీ 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు ఉంటాయనుకుంటా పద్యాలు. ఆ పద్యం చదివిన తర్వాత, లేకపోతే ఆ పద్యానికి ఇచ్చిన ఆ సారాంశం అంటారు, లేదంటే తాత్పర్యం అంటారు. ఇప్పుడు పదానికి అర్థం ఉంటుంది, అవునా కదా? ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఈ ఉన్న అర్థాలన్నీ, అంటే ఈ పదాలన్నీ అర్థాలు సమకూర్చి అది ఒక వ్యాసం కింద కానీ లేదా ఒక మ్యాటర్ కింద కానీ వ్రాయడాన్ని దాన్ని తాత్పర్యము అంటారు, లేదా సారాంశము అంటారు. అంటే ఆ పద్యపు యొక్క అర్థం. అందుకనే యేసుక్రీస్తు వారిని కూడా చాలామంది అంటే కించపరచడానికి, లేదంటే యేసుక్రీస్తు వారిని ఎలాగైనా చెప్పనీయకుండా చేయడానికి, సత్యాన్ని ఆయన వెదజల్లుతున్నప్పుడు ఆయనకి ఆటంకంగా రావడానికి చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు మీరు వెళ్ళి వాక్య భావాన్ని తెలుసుకుని రండి అంటాడు. మీరు వాక్యాన్ని ఎరుగకయే పొరపాటు పడుతున్నారు, వాక్య భావాన్ని వెళ్ళి తెలుసుకుని రండి అంటాడు. అయితే మనం చదివే ప్రతి మాటను కూడా మనం అందులో ఉన్న సత్యాన్ని వెలికి తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రకటన గ్రంథం అనేసరికి చాలా మందికి కొద్దిగా భయం ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది జరగబోయేది, ఇది చదివితే మళ్ళీ మనకేం జరుగుతుందో, ఇలాంటి భయాలు ఉంటాయి. ఇంకా చదవడానికి ఇష్టపడరు. ప్రకటన గ్రంథం అనేసరికి చదవడానికి ఇష్టపడరండి. ఎందుకు అని అంటే, దీని మీద ఒక వ్యాసాలు కానీ రచనలు కానీ బయటికి రావడం అలా వచ్చినాయి. అయితే ఇది జరగబోయేది అని చెప్పడానికి, జరుగుతుంది అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇందులో కూడా బైబిల్లో కూడా మొట్టమొదటే అంటాడు చూడండి, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు చెప్పండి, ఈ సంగతులు అందరూ చెప్పండి. త్వరలో సంభవింప. అంటే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినవన్నీ త్వరలో సంభవిస్తాయా? ప్రకటన గ్రంథంలో రాయబడినవన్నీ త్వరలో సంభవింపబోతున్నాయా? అవునన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, సుమారు 15 మంది ఉన్నారు. ఇప్పుడు అదే అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దామండి. 1వ అధ్యాయము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యమునుగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు ఇది జరగబోతుందండి, జరిగిపోయిందా? ఇప్పుడు ఈ మాట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 6వ వచనం చదువుకున్నాం కదా. ఈ చదువుకున్న 6వ వచనము జరగబోతుందా, జరిగిపోయిందా? జరిగిపోయిందండి. జరిగిందన్న వాళ్ళు చేయొద్దండి ఇప్పుడు. ఓకే,
ఇప్పుడు మరి జరగబోయే రాయాలి కదా, జరగబోయేవే ఉండాలి కదా. మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడేది అర్థమవుతుందా? ఇప్పుడు జరగబోయేదే ఉండాలి కదా, జరిగిపోయింది ఎందుకు రాశారు? ఆలోచించండి. ఎందుకంటే వాక్యాన్ని ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. చాలామంది ఈరోజు వాక్యాన్ని అపార్థం చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ క్రైస్తవులుగా ఏం చేయలేకపోతున్నారంటే ఒక ప్రార్థన చేయడం తప్పించి ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఎందుకు రాశారు అలాగని కూడా పరిశీలించలేకపోతున్నారు. ఎందుకు దేవుడు చెప్తున్నాడు, ఆ మాట ఎందుకు చెప్పాడు, బ్యానర్లు కట్టేస్తున్నారండి. ఇదిగో బైబిల్లో నమ్మిన దేవుడు ఇలా ఉన్నాడు, ఇదిగో తల్లిని ద్వేషించమంటున్నాడు, తండ్రిని ద్వేషించమంటున్నాడు, కొడుకుల్ని అందరినీ ద్వేషించి నా దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. అలాంటి దేవుడు మీకు అవసరమా అని బ్యానర్లు రాస్తున్నారు. అంటే మనసుక బాధ అన్నమాట. అంటే మీరు నమ్ముకున్న దేవుణ్ణి, మీరు విశ్వసిస్తున్న దేవుడు ఓకే అండి. ఒక మాట మీ తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అంటే మరి దేవుణ్ణి అంత అలా దూషిస్తుంటే మీరు ఎందుకు ఊరుకోగలుగుతున్నారు? ఎందుకు పరిశీలించట్లేదు? ఎందుకు? చాలామంది వెళ్ళిపోతున్నారండి, బైబిల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఇది ఉంది జనాలు. అయితే ఏ మాట అయినా, బైబిల్లో వ్రాయబడిన ఏ మాట అయినా, ఏ సందర్భం అయినా కాలాన్ని బట్టి ఆలోచించాలి, సమయ సందర్భాలు చూడాలి, ఎవరితో మాట్లాడుతున్నారో చూడాలి. నేను మీకు ఇక్కడికి వచ్చినప్పుడు అలా చెప్తూనే ఉంటాను. అయితే మరి ఇక్కడ జరిగిపోయింది, ఎలా జరిగింది ఇది? యేసుక్రీస్తు వారిని చంపేశారు కదా. యేసుక్రీస్తు వారి మరణం జరిగిపోయింది. అదే అంటున్నాడండి 6వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు, ఎవరైనా? యేసుక్రీస్తు వారు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి తన రక్తం వల్లేనే కదా, యేసుక్రీస్తు వారి రక్తం వల్లనే కదా మన పాపాలు కడుక్కున్నాం. అంటే యేసుక్రీస్తు వారి రక్తం వలన పాపాలు అంటే మహిమా ప్రభావం కలుగునుగా, ఆయన వలన పాపాలు కడుక్కున్నాం కాబట్టి ఆయనకే మహిమా ప్రభావములు కలుగునుగాక అని వ్రాసి ఏమంటున్నాడు? ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు మనలను తన తండ్రి యగు దేవునికి యాజకులుగాను, ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేశాను. అంటే ఇది జరిగింది కదండి. అంటే జరిగిన విషయాలు కూడా ఉంటాయి అని చెప్పడానికి ఉదాహరణ చూపించాను. ఇది జరగబోతుంది అనే కాదు, జరగబోయేవి కూడా రాయించారు, కానీ జరిగిపోయిన విషయాలు కూడా ఉంటాయని చెప్పడానికి నేను ఈ మాట చూపించాను. కాబట్టి బైబిల్ని అపార్థం చేసుకోకండి, బైబిల్ చదువుకుంటూ ముందుకు వెళ్ళండి, దాన్ని ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పైనున్న ఒక్క మాట, ఏ మాట అది? 1వ వచనంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అనే మాట చూసి మీరు పొరపాటు పడకూడదు, అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే అన్నీ త్వరలో సంభవింపబోయేవి కాదు, జరిగినవి రాశారు, జరగబోయేవి రాశారు. ప్రజెంట్ అప్పుడు ఎవరు రాస్తున్నారండి ఈ పత్రిక? యోహాను గారు, యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడు. ఈయన రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు జరిగే వాటిని కూడా రాశారు. అంటే అందుకనే అంటాడు, ముందుకు వెళ్ళి భూత భవిష్యత్ కాలాల్లో అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి జరగబోతున్నాయి, ఇవి జరిగేవి అని వదిలేయకండి. ఇప్పుడు ఫ్యూచర్ అనేది కావాలి కదా. ఇప్పుడు ఏదన్నా మీరు జాబ్కి వెళ్ళారనుకో, నా ఫ్యూచర్ ఏంటి అని అడుగుతారు, అవునా కదా? మీకు ఎవరన్నా ఏదైనా అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకునేటప్పుడు నా ఫ్యూచర్ ఏంటి అంటారు. మీరు యేసుక్రీస్తుని నమ్మారు, క్రీస్తులోకి వచ్చారు, అందరూ బాప్తిసం తీసుకున్నారండి, ఓకే. యేసుక్రీస్తుని నమ్మిన మీరు యేసుక్రీస్తులో జీవిస్తున్నప్పుడు, ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు, ఆయన కోసం మీరు నిలబడినప్పుడు మీ ఫ్యూచర్ ఏంటి? ఎవరైనా ఆలోచించారా? లేదండి, మాకు ఇవన్నీ ఏం తెలియదు, మేము బాప్తిసం తీసుకున్నాము, ఆదివారం ఆరాధనకు వస్తాము, మిగతా సంగతులు అనేవి మాకు తెలియదు, మాకు ఇంతవరకే తెలుసు, కనీసం బైబిల్ని చదువుకోవడం కానీ, బైబిల్లో ఉన్న ఎసెన్స్ తీసుకోవడం కానీ ఇటువంటి మాకు ఏం తెలియదు, క్రైస్తవులు అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళి వచ్చేవాళ్ళే అనే అపోహలుగానే ఉన్నారా? ఆలోచించుకోండి మీరే. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైనా కానీ వాక్యానికి విరుద్ధంగా మనం నడవకూడదు, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. వాక్యం ఏది చెబుతుందో దాన్నే నమ్మాలి, వాక్యం ఏది చెబుతుందో దాన్నే నమ్మాలి. అంటే ఇది వరకు ఏదో ఎవరో బ్యానర్ రాశారు, ఇదిగో తల్లిని ద్వేషించమన్నాడు, తండ్రిని ద్వేషించమన్నాడు అని ఆ బ్యానర్ చూసి ఇదిగో బైబిల్లో ఇలా, ఎందుకంటే ఇప్పటి వరకు చదవట్లేదు బైబిల్. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాడు, అది ఎక్కడుందో తెలియదు, ఆ వచనం ఎక్కడుందో తెలియదు, ఎవరో ఒకరు చూపించగానే దాన్ని
ఇదిగో బైబిల్లో ఇలా ఉందా, అవునా, ఇలాంటి బైబిల్ మనం నమ్ముతున్నాం అనే ఒక మెంటల్ మారిపోతున్నాడు. ఏమండి, తల్లి తండ్రిని సన్మానించాలని చెప్పలేదా బైబిల్? తల్లిని తండ్రిని గౌరవించాలని చెప్పలేదా? మరి తల్లిని ఆది కాండం నుంచి మనం చూసుకుంటే పౌలు గారు కానీ కొత్త నిబంధనలో కానీ తల్లిదండ్రుల గురించి చెప్పలేదా? అంటే మరి ఇవన్నీ కనిపించట్లేదా? చదవట్లేదండి, మన వాళ్ళు చదవట్లేదు, అంతే కదండి. ఒక మెరిట్ స్టూడెంట్ ఉన్నాడంటే అన్నీ చదువుకుంటేనే కదా ఎగ్జామ్ పాస్ అవ్వగలడు. ఫస్ట్ క్లాస్ రావడమో సెకండ్ క్లాస్ రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చదవకపోతే అయితే అంటే వారిని అని ప్రయోజనం లేదండి, వారిని అనడం కూడా మనకు సబబు కాదు. మనం బుద్ధి తెచ్చుకోవాలి ముందర. నేను ఫెయిల్ అయిపోయాను, నేను చదువుకుంటే పాస్ అవుతానా, చదువుకోకపోతే పాస్ అవుతానా? అంటే ఇప్పుడు మనం ఫెయిల్ అయిపోతున్నాం, ఇప్పుడు మనం ఏం చేయాలి? చదువుకుంటే పాస్ అవ్వాలి, చదువుకుని పాస్ అవ్వాలి. ఏం చదువుకోవాలి? బైబిల్లో ఫెయిల్ అయిపోతే బైబిల్నే చదువుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏదైనా ఒక వచనం మనకు అర్థం కాకపోతే, ఏదైనా బైబిల్లో ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్న వెలికి తీసేది ఒకటే బైబిల్, ఎవరో కాదండి, ఎవరో కాదు. అందుకనే అంటారా బైబిల్లోనే ఉన్నాయి కదా వచనాలండి, ఆ మాట ఎందుకు చెప్పాడు, అలా ఎందుకు అన్నాడంటే దానికి ఒక పద్ధతి ఉంది. వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించండి, వారికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ తల్లి మీ తండ్రి అంటే యేసుక్రీస్తు వారు తల్లికి ప్రాధాన్యత ఇవ్వలేదా? అంటే ఇచ్చిన ఆయన ఏమని చెప్తాడా ద్వేషించమని? అక్కడ ప్రియారిటీ ఇవ్వమన్నాడు అంతే, అంతేగాని అది ఇది తప్పుడు మాట, ఇది ఇలా అన్నాడని కాదండి, ప్రియారిటీ ఇవ్వమన్నాడు. కాబట్టి బైబిల్ని అపార్థం చేసుకోకుండా అందులో ఉన్న వాస్తవం ఏంటి, యథార్థం ఏంటి అని గమనించుకుని మనం ముందుకు వెళ్ళవలసిన పని ఉంది. పాఠంలోకి వచ్చేదామండి, 7వ వచనం మళ్ళీ చదువుకుందాం. చెవిగలవాడు ఆత్మ మీరెవరండి? సంఘం. అంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే ఆత్మ సంఘములతో, ఎవరైతే మనం కూడా సంఘమే కదా, మనందరం సంఘమే, ఒక సంఘంగా కూడుకున్నాం. ఈ మాటలు ఏవైతే మీకు వినబడుతున్నాయో ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టే మాటలు కాదు ఇవి. ఏదో మనం వెళ్ళాం కాబట్టి ఏదో వినేసాం వచ్చేసాం అయిపోయింది, మన పని అయిపోయింది అనుకునే మాటలు కాదు ఇవి. ఏదైతే దేవుడు మాటలు మనకి ఇస్తున్నాడో ఆ మాటలు మీ హృదయములో ఉండాలి, మీ హృదయాన్ని గుచ్చాలి. అవునా కదండి? పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు హృదయములో నొచ్చుకుని అడిగారు, మేము ఏం చేయాలి? 3000 మంది బాప్తిసం పొందారు. అలాగే ఈ మాటలు మీ హృదయంలో చొచ్చుకుపోవాలి. అంటే ఆ విధంగా కూడా వినాలి. ఎందుకంటే ఆల్రెడీ క్రైస్తవులు, ఆల్రెడీ సంఘానికి ఎప్పటి నుంచో వస్తున్నాం, ఆల్రెడీ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాం, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ మాటలు హృదయంలో నొచ్చుకునేది ఎప్పుడు? అందుకనే ఇప్పుడు చెవి గలవాడు వినాలి అంటే ఏం చేయాలి? వాడంట జయించాలంట. ఎవరైతే మాటలు వింటున్నారో జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును. ఏమి జయించాలి? నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. అంటే ఈ లోకంలో ఉన్నవే అవి, ఈ లోకంలో ఉన్నవే అవి. ఈ మూడింటిని జయించాలి. అంటే ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించి ఎవరిలా బ్రతకాలి? యేసుక్రీస్తులా బ్రతకాలి. కానీ ఈరోజు యేసుక్రీస్తులా బ్రతుకుతున్నామండి మనం. యేసుక్రీస్తు వారికి తలవాల్చుటకు చోటుందా? లేదు. కానీ ఈరోజు ఎలా ఉందండి పరిస్థితి? ఏమని గోజాడతాం యేసుక్రీస్తు వారు తండ్రితోటి, దేవునితోటి? మనం ఏమని గోజాడతామంటే, ఎన్ని ఇచ్చినా కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. తండ్రి నాకు ఈ శ్రమ ఎందుకు, తండ్రి నాకు ఈ బాధ, ఏదో చిన్న బాధలండి, చిన్న బాధలు వస్తూ ఉంటాయి. ఆ బాధలకే తండ్రి నాకు ఈ బాధ ఎందుకు? ఏదో ఆఫీస్లో చిన్న గొడవ జరుగుతుంది, తండ్రి నాకు ఈ బాధ ఎందుకు? ఏదో ఇంట్లో చిన్న గొడవ జరుగుతుంది, కర్రీ గురించో లేకపోతే చట్నీ గురించి, ఏదో ఫ్యామిలీతోటి, నాకెందుకు ఈ శోధన? ఏమంటే ఇవి గొడవలా, ఇవి శ్రమలా? అంటే అపోస్తులలో శ్రమలు ఎవరికన్నా వచ్చినాయా? పౌలు గారికి వచ్చిన శ్రమలు ఎవరికన్నా వచ్చినాయా? యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు, మనల్ని ఎవరన్నా కొడుతున్నారా? మీ మీద నింద వచ్చినప్పుడు మీరేమన్నాడు? ధన్యులు అన్నాడు. మరి ధన్యులు అని మీరు ఎవరైనా ఫీల్ అవుతున్నారా? మీ మీద నింద పడినప్పుడు సంఘంలో కానీ బయట కానీ యేసుక్రీస్తు వారి గురించి మీరు బతుకుతున్నప్పుడు ఆ సమయంలో నింద వచ్చినప్పుడు మేము ధన్యులము అని ఫీల్ అవుతున్నారా? లేదండి. నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఇలా జరగాలి,
ఈ విధమైన మనసు కలిగి ఉన్నాడండి క్రైస్తవుడు. అయితే ఏ విధంగా చూసినా ఒక యోబు గారి చరిత్ర మీకు తెలుసు. యోబు గారికి ఆస్తి అంతా పోయింది, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, అన్నీ పోయినాయి, ఒళ్ళంతా చిల్లా పెంకులతో గోక్కునే ఒక రోగం లాంటిది వచ్చేసింది, బూడిదలో కూర్చున్నారు ఆయన. అలాంటిటప్పుడు నాకే ఎందుకు ఇచ్చావు దేవుడా, నాకే ఎందుకు ఈ బాధ, నీకు ఎప్పుడన్నా బలి అర్పణ మానేశానా, నేను నీకు ప్రార్థించడం మానేశానా, ఇలా అడిగాడా? అడగలేదు. కానీ ఈ రోజు చర్చికి వచ్చేవారి పరిస్థితి ఎలా ఉంది తెలుసండి? చర్చికి వచ్చేవారి పరిస్థితి అంటే ఇవి ప్రాక్టికల్గా చూసాం. మొన్న కూడా సత్యకుమార్ గారు మాట్లాడారు నాతోటి. ఏదైనా శ్రమ, ఏదైనా ఇబ్బంది రాగానే చర్చికి మానేస్తున్నారు. ఏదైనా శ్రమ కానీ ఇబ్బంది కానీ రాగానే చర్చికి మానేస్తున్నారంట. ఎందుకు? యోబు గారికి వచ్చినట్టు వస్తే, యేసుక్రీస్తు వారి మీద ఉమ్మేసినట్టు నీకు వస్తే మానేస్తావా? ఏమండి, యేసుక్రీస్తు వారు ఇదిగో నా మీద ఉమ్మి వేస్తున్నారు, నన్ను కొరడాలతో కొడుతున్నారు, నేను చెయ్యను, నేను బలియాగం చెయ్యి, నన్ను మానేస్తే ఈ రోజు నీకు రక్షణ ఉండేదా? ఉండదండి. పౌలు గారు నాకు నిందలు పడుతున్నాయి, ఇదిగో తన ప్రభువు చెప్పాడు కానీ నేను చెయ్యను, ఈ సువార్త చెయ్యను, నేను వెళ్ళను, నేను మాట్లాడను అంటే ఈరోజు మీకు ఈ వాక్యం ఉండేదా? ఈ పత్రికలు మీరు చదువుకునేవారా? ఈ వాక్యం ఇలా వచ్చేదా? ఎంతో మంది కష్టపడ్డారండి వాక్యం రావడానికి, ఎంతో మంది బలైపోయారు, శిరచ్ఛాదనం చేయబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. కానీ ఈరోజు ఏదో క్రైస్తవుడి చిన్న శ్రమ వస్తే చచ్చిమానేస్తున్నారండి. వెళ్ళడం వల్ల ఏంటి యూజ్ ఏంటి? వెళ్తే నాకు ప్రయోజనం ఏంటి? ఏమండి, ఈ లోక ప్రయోజనాల కోసం నమ్ముకోమన్నాడా? ఈ లోక ప్రయోజనాల కోసం నమ్ముకోమన్నాడా? దేవుడు దేనికి నమ్మమన్నాడు? మీరు నిత్య జీవం పొందుకోవడానికి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటండి? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిత్య జీవం. యోహాను గారు రాసిన పత్రిక మాట్లాడతారు చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం అండి. 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననుదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము అనుగ్రహించుననుదయే తానే మనకు చేసిన వాగ్దానము. ఏ వాగ్దానం చేశాడంట మనకి? ఏ వాగ్దానం చేశాడండి? నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. అంటే మీరు దేని గురించి పోరాడాలి? నిత్య జీవం గురించి పోరాడాలి, నిత్య జీవం గురించి బ్రతకాలి. సంఘానికి దేనికి రావాలి? నిత్య జీవం గురించి రావాలి. ఏమండి, ఏదో నాకు ఉద్యోగం రాలేదని, నాకు అది జరగలేదని, ఇది జరగలేదని చచ్చి మానేసుకుంటారా? ఏమండి, ఇది అవసరమా మనకి? ఈ లోకం గురించి కాదు కదా యేసుక్రీస్తు వారిని నమ్మేది. పరలోకం గురించినా కాదండి. లేదండి, నేను ఈ లోకం గురించే నమ్ముతున్నాను, పరలోకం గురించి కాదు అనేవారు చేయొద్దండి. చూసారా? అంటే ఈ లోకం గురించి కాదు, పరలోకం గురించి. అంటే పరలోకం వెళ్ళే ప్రయత్నం చేయాలి. మనం మాట్లాడుకునే మాటలు పరలోకాన్ని చేరుస్తాయా లేదా అని ఆలోచించుకోవాలి. పరలోకం వెళ్ళగలిగేలాగా ప్రయత్నించాలి వాక్యంలో. అవునా కదండి? అంటే మరి జయించాలి. ఏం జయించాలి? ఈ లోకాన్ని జయించాలి. అంటే ఈ లోకంలో ఉన్న వాటినన్నీ పెంట కింద పోల్చారు పౌలు గారు. అవునా? అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించలేదా? ప్రేమించలేదు. మరి ఏం చేయాలండి? మరి అన్నీ ఎందుకు మనకి? వాడుకోవాలంతే. ఫోన్ ఉంది, అంత మాట దీన్నే పట్టుకుని ఇలా అనడం కాదు. ఏదో పిల్లోడు అన్నం తినకపోతే ఫోన్ చూపించి అన్నం తినిపించడం కాదు. వాళ్ళకి వాక్యాన్ని నేర్పాలి. ఫోన్ ఎందుకు? మీరు ఏదైనా కమ్యూనికేషన్ కోసం అంతే. అంతేగాని ఫోన్ ఉంది కదా అని 24 గంటలు ఫోన్తో కూర్చోకూడదు. మీ అవసరం నిమిత్తమే వాడాలి. ఇల్లు ఉంది, మీరు నీడ తలదాల్చుకోవటానికి. ఈ బిల్డింగ్ ఉంది, మీరు అందరూ కూడుకోవడానికి. ఇలాగ అవసరం నిమిత్తం వాడుకోవాలి, అంతేగాని అనవసరంగా వాడకూడదండి. అనవసరంగా దేన్ని వాడకూడదు. అలాగే అనవసరంగా వాక్యాన్ని కూడా వాడుకోకూడదు మీ జీవితాల్లో. అనవసరంగా అంటే అవసరమా? వాక్యం అవసరం. దేనికి? మీ ఆత్మను జీవింప చేయడానికి. అంటే వాక్యంతోనే ఈ లోకాన్ని మీరు జయించగలుగుతారు. వాక్యంతోనే ఈ లోకాన్ని మీరు జయించగలుగుతారు. అయితే జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు కదా. ఇంతకీ జీవవృక్ష ఫలం ఎక్కడుంది? జీవవృక్ష ఫలం ఎక్కడుందండి? ఉందా? అప్పుడు ఏదైనా తోట, ఒకళ్ళు ఏదైనా తోటలో ఉందన్నారు. ఏదైనా తోట ఉందండి. అంటే జీవవృక్ష ఫలము అనగానే జీవాన్ని జీవింపచేసేది. ఆ ఫలం తింటే మిమ్మల్ని ఏం చేస్తుంది? జీవింపచేసేది. ఆ ఫలాలు అనేవి మీరు తినాలంట. ఆ ఫలాలు అనేవి మీరు తినాలి. ఈ మాట రాగానే చాలామందికి పరదేశులో ఉన్నా అన్నారు కదా, దేవుని పరదేశులో ఉన్నా అన్నారు కదా. పరదేశు అంటే ఏంటి? ఇప్పుడు మనకి జీవవృక్ష ఫలం ఎక్కడ ఉందో కావాలంటే ముందు పరదేశం ఎక్కడ ఉందో కావాలి. ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి.
జీవవృక్ష ఫలాలు కావాలంటే పరదేశం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ సెల్ ఫోను పలానా ఏరియాలో ఉందని చెప్తాను. మా ఊరి దగ్గర ఏదో మీకు అర్థమవని ఊరు ఏదన్నా చెప్పాలి, సామర్లకోట అని ఏదో చెప్పాను మీకు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలియదు అనుకోండి. ఇప్పుడు ఈ సెల్ ఫోను సామర్లకోటలో ఉందంటే ఇప్పుడు ఇది ఎక్కడ, మీకు ఏం తెలియాలి? ఆ సామర్లకోట ఏదో తెలియాలి మీకు. నెక్స్ట్ అక్కడికి వెళ్తే దీన్ని మీరు చూడగలరు. అవునా కదా? అర్థం కావడానికి చెప్పాను. ఇప్పుడు పరదైసు అనేది ఎక్కడుంది అనేది కూడా తెలియాలి. ఇంతకీ ఏ పరదేశం అంటున్నాడండి? దాన్ని దేవుని పరదేశు అంటున్నాడు. అంటే దేవుని పరదేశం అంటే ఏంటి? నీతిమంతులు వెళ్ళిపోతున్నారు కదా, వారు ఉండే పరదేశ? నీతిమంతులు వెళ్ళే పరదేశ కాదు. దాన్ని ఏమన్నాడు లూకాసు వార్త 23వ అధ్యాయంలో? నీవు నేడు నాతో పరదేశంలో ఉండు అంటాడు యేసుక్రీస్తు వారు. నాతో పరదేశంలో ఉండు అంటే ఈయన వెళ్ళి ఏమీ ఉండలేదు. ఆ రోజు ఉన్నాడు, నేడు ఉన్నాడు అంతే. మళ్ళీ తిరిగి వచ్చేసారు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయనతో దొంగ రాలేదు, పక్కనున్న దొంగ రాలేదు. ఎక్కడున్నాడు మరి ఆయన? నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంది అంటే పరదేశంలో విడిచిపెట్టి వచ్చేసాడు. ఈయన తీసుకురాలేదు, మళ్ళీ ఆయన్ని పక్కనున్న దొంగని తీసుకురాలేదు. ఇప్పుడు ఈ పరదేశుకి ఈ పరదేశుకి ఏమైనా సంబంధం ఉందా? నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంది అన్నాడు మాట చూస్తారా? లూకాసు వార్త 23వ అధ్యాయం 23:43 చూడండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. నువ్వు ఎవరితోటండి? పక్కనున్న ఒక దొంగతోటి అంటున్నాడు. నువ్వు ఓకే, పక్కనున్న అతను నన్ను దూషిస్తున్నాడు కదా, అతనికి సువార్త చెబుతూ ఈయన మనసు అంగీకరించగలిగాడు ఆయన. అక్కడ ఆ సందర్భంలో లేదు నాయన, నువ్వు నేడు నాతో పరదేశకు వచ్చేస్తావు. మరి వచ్చేసి తీసుకెళ్ళిన అతను మళ్ళీ తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. అంటే ఇప్పుడు ఈయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. అంటే చనిపోయిన వారందరూ వెళ్ళే చోటేది? పరదేశు. మరి ఈ పరదేశు ఇప్పుడు మనం మాట్లాడుకునే పరదేశు ఒకటేనా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈ పరదేశు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం కదా, ఆ పరదేశు ఒకటేనా? కాదు. ఇక్కడ ఓన్లీ వన్ పరదేశు అని ఉంది. ఇక్కడ దేవుని పరదేశు అని ఉంది. ఎందుకంటే జయించాలంటే ఎక్కడ జయించాలి? ఈ భూమి మీద జయించాలి. అంటే పరదేశం ఎక్కడ ఇవ్వాలి? ఈ భూమి మీదే ఇవ్వాలి. ఇది దేవుని పరదేశు అంటున్నాడు. అంటే మరి దీనికి వేరే ఏమైనా పేరు ఉందా, లేకపోతే ఏమిటి? పరదేశం ఎక్కడ ఉంది? ఇవన్నీ కనుక్కోవాలి మనం ఈరోజు ఈ అరగంటలో. ఇవన్నీ కనుక్కోవాలి. ఈ 20 నిమిషాల అరగంటలో మనం ఈ పేరు అనేది ఛేదించాలి. ఎంతమంది నాతో వస్తారు? వెళ్దామండి బైబిల్కి. 2వ కొరింథీయులకు పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరిగాను, అతడు అంటే ఈ పౌలు గారు పత్రిక రాసేసరికి 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడెను, నేను ఎరుగును. శరీరము లేక కొనుపోబడెను, అది నీ దేవునికే తెలియను అని చెప్తున్నాడు. ఇంతకీ ఇతను ఎవరిని చూశాడంట? క్రీస్తునందున్న ఒక వ్యక్తిని చూశాడంట. అతను 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడంట. ఇంతకీ 3వ ఆకాశం అంటే ఏది? ఇవి కూడా తెలియాలండి. 3వ ఆకాశం అంటే ఏది? దేవుడున్న ఆకాశం ఏది? మొదటి ఆకాశం. మనం ఉన్న ఆకాశం భూలోకం కదండి, అది ఏ లోకం? పరలోకం. మనం ఉన్న ఆకాశం ఏది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశముల ఆకాశాన్న ఆకాశం అంటే మనం బైబిల్ చదివే విధానం. అంటే ఆకాశాలు అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? మనకు 3 కనిపిస్తున్నాయి. అవునా కదా? పైన ఉన్న ఆకాశము ఇది భూలోకము అంటాం, పరలోకము అదొక ఆకాశం, భూలోకము ఇది 2వ ఆకాశం. 3వ ఆకాశం, ఇతను 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడంట. 3వ ఆకాశం ఎక్కడ ఉందండి? 3వ ఆకాశం భూమి కింద ఉన్నది. భూలోకం కింద ఉన్న లోకమే 3వ ఆకాశం. ఇది అర్థం అవ్వబోతే తర్వాత వాక్యం అయిపోయి అడగండి, చెప్తాను. అయితే ఈ 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడంట. అక్కడే అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి తీసుకెళ్లారు? 3వ ఆకాశానికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. కానీ మరలా యేసుక్రీస్తు వారు 2వ ఆకాశానికి వచ్చారు కదా. ఎక్కడికి? భూమి మీదకి వచ్చి శిష్యులకి అందరికీ కనిపించారు. వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. వాళ్ళని లాస్ట్ టైం చెప్పుకున్నాం. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి ఆజ్ఞలు ఇవ్వడం ఎలా ఇచ్చారు ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే
యేసుక్రీస్తు వారు వచ్చారు, ఈ ఆకాశాలు, అతను మళ్ళీ రెండో ఆకాశానికి వచ్చాడు, వచ్చి మళ్ళీ మొదటి ఆకాశానికి తండ్రి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇదే సైకిల్ జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడ ఉందని, ఇతను ఏదో మూడో ఆకాశంలో ఉంది, నెమ్మది పొందే చోటు ఆ పరదేశం అని తెలుస్తుంది. మరి ఆ పరదేశే ఈ పరదేశా? అదేదో కాదు, మూడవ లోకమే పాతాళలోకం. పరలోకం, భూలోకం, పాతాళలోకం. ఈ లోకాలలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి ఇక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయంటే ఇక్కడ అని చెప్పలేదు. అంటే విశ్రాంతి. బైబిల్లో తప్ప ఎక్కడైనా విన్నామా ఈ పదం? ఎక్కడైనా విన్నామా? వింటామండి. సికింద్రాబాద్ దగ్గరనే పారడైజ్ హోటల్ అని ఉంటుంది. ఆ పారడైజా? కాదు. ఇల్లే స్వర్గసీమ అని కూడా దాన్ని పారడైజ్తో పోల్చి చెప్తూ ఉంటారు. ఇలాగా చాలాసార్లు మాట్లాడుకుంటాం, కానీ ఇది ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటి అనేది తెలియదు. అంటే ఇప్పుడు మనం ఎన్నో లోకంలో ఉందని చెప్పుకున్నాం. ఇది మూడో లోకంలో. పైన ఉన్న లోకం తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వీళ్ళందరూ ఉండే లోకం, దేవదూతలు ఉండే మొదటి లోకం అనుకుంటే, రెండో లోకం మనం ఉన్న లోకం అనుకుంటే, ఇప్పుడు చనిపోయిన వారు వెళ్ళిపోయే లోకం ఏది? పాతాళలోకం. అంటే ఇది ఎన్నో లోకం? మూడో లోకం. అంటే ఈ మూడో లోకంలో ఉన్న నీతిమంతులు నెమ్మది పొందే చోటే పరదేశం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ తీసుకెళ్లారు ఆయన్ని? పరదైసుకి. ఇప్పుడు పరదైసుకు తీసుకువెళ్ళారు. ఈ పరదైసుకు తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం పొందుతున్నారు వీళ్ళు? చనిపోయిన నీతిమంతులు, అబ్రహాం గారు, వీళ్ళందరూ ఏం పొందుతున్నారు? నెమ్మది పొందుతున్నారు. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. నెమ్మది పొందే స్థలానికి పరదేశం అని కూడా అనవచ్చు. అంటే నెమ్మది పొందుతున్నారు, నెమ్మది పొందే స్థలం అని చెప్పుకోవచ్చు దాన్ని. అయితే ఈ పరదేశే అక్కడే జీవవృక్ష ఫలాలు తినడానికి అవకాశం ఉందా? అక్కడ జయించవలసిన అవసరం ఏముందండి? ఇప్పుడు అక్కడ నీతిమంతులే కదా వీళ్ళు. అబ్రహాం గారు నీతిమంతుడు, చనిపోయాడు, అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తి జయించవలసిన ఏమైనా పని ఉందా? లేదు. అంటే ఎక్కడ జయించాలి? భూమి మీదే జయించాలి. అంటే ఇప్పుడు జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు కనుక్కోవాలండి మనం. ఈ జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయో కనుక్కోవాలి. ఎవరు చెప్తారు మనకి? బైబిల్లో చెప్తుంది. ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్ళి వద్దామండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎవరు దాన్ని మనసును పెట్టడు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు. చాలండి. అంటే వీళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు, విశ్రాంతి పొందుతున్నారు అని మనకు అర్థమవుతుంది. విశ్రాంతి పొందుతున్నారు. ఈ మాట మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. చూడండి, వీళ్ళందరూ వెళ్ళిపోయిన నీతిమంతులు ఉన్నారు కదా, భూమి మీద చనిపోయారు కదండి. చనిపోయారా లేదా నీతిమంతులు అందరూ? పౌలు గారు కానీ, అబ్రహాం గారు కానీ, ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ, వీళ్ళందరూ చనిపోయారు కదా. ఈ చనిపోయిన నీతిమంతులు అంట దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము ఆ భూనివాసులు అంటున్నారంటే వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ నీతిమంతులు అందరూ భూనివాసులు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? మూడో లోకంలో ఉన్నారు. మూడో లోకంలో ఉండి రెండో లోకం వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఏమని? నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా, చాలా గట్టిగా అరుస్తున్నారంటే. అంటే ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారు? వాళ్ళు చంపేయి, వాళ్ళకి తీర్పు తీర్చేయి, ఇదిగో మీ మాటలు వినట్లేదు, మీ వాక్యాన్ని చదువుకోవట్లేదు అంటే వాళ్ళకి ఏదో అక్కడ, ఇదిగో మేము వచ్చాం కదా, మేము కష్టపడి వచ్చాం కదా. వెళ్ళలేదండి వాళ్ళు. రంపాలతో కోయబడ్డాం కదా, ఎన్నో వేదనలు పొంది, ఎన్నో శ్రమలు పొంది, ఎన్నో కష్టాలు అనుభవించి మేము ఇక్కడికి వచ్చాం కదా. వీళ్ళు ఏమని అడుగుతున్నారు? ఇదిగో భూనివాసులకు ప్రతిదండన చేసేయి. ప్రతిదండ అంటే ఏంటండి? తీర్పు తీర్చేయడం. తీర్పు అంటే మీరు ఈ పలంగా తీర్పు దినం వచ్చిందంటే మనలో కొద్దిగా పాపం ఉన్నా సరే పాతాళానికి. కాబట్టి ఇక్కడ అని చెబుతూ బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలె చంపబడబోవారి. ఎవరి వలె?
ఎవరైతే చనిపోయి వెళ్ళిపోయారో, పౌలు గారిని చంపేశారు కదా, చిరఛేదనం చేశారు కదా, యాకోబు గారిని నరికేశారు కదా, వీళ్ళందరూ ఎలా యేసుక్రీస్తు వారిని కొడదలతో కొట్టి చంపేశారు కదా, ఇలాగ ఎవరైతే చనిపోయి యేసుక్రీస్తు వారిలాగా వెళ్ళిపోయారో వాళ్ళందరినీ వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇంకా ఎంతకాలం అంటే ఇప్పుడు చనిపోయే ఎంతకాలం అయింది వాళ్ళు అంటే దేవుని లెక్కలతో మన లెక్క సరిపోదు. కొంచెంగా ఆయనకు కొంచెమే. ఇప్పుడు మనం చనిపోయే నీతిమంతులుగా చనిపోయి వెళ్ళినా మనల్ని అలాగే అంటాడు, నాయన ఇంకా వస్తున్నారు నాయన, నా పిల్లలు వస్తున్నారు నాయన, ఆ పిల్లలు ఇంకా భూమి మీదకి రావాలి, వాళ్ళు నా కోసం బ్రతుకుతారు, వాళ్ళు నా కోసం ప్రాణాలు అర్పిస్తారు, వాళ్ళు నా కోసం రక్తాన్ని చిందిస్తారు, వీళ్ళు రావాలి నాయన, కొంచెం ఓర్చుకోండి ఆయన అని ఎక్కడున్న వారికి చెప్తున్నాడు? మూడో లోకంలో ఉన్న వారికి చెప్తున్నాడు. ఈరోజు ఆ మూడో లోకంలో ఉన్న వాళ్ళు అరుస్తున్నారంట. ఏమని? ఇదిగో ప్రతిదండన చేయని అరుస్తున్నారంట. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుని పరదేశంలో ఏముంది? జీవవృక్షం ఉంది. అవునా కదండి? జీవవృక్షం ఉందా? ఇంతకీ జీవవృక్షం ఎక్కడ ఉందండి? జీవవృక్షం ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-3 వచనాలు. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎవరికండి? యోహాను గారికి చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఎక్కడుందంటే అండి జీవవృక్షం? దొరికిందా మీకు? జీవవృక్షం దొరికిందండి. అంటే ఈ ప్లేస్ జీవవృక్షం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏమని చదువుకున్నాం? ఎక్కడుందంట? మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలములున్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు వారు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనపు నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. రాజవీధి అంట, రాజవీధి మధ్యన ప్రవహిస్తుందంట. మీరందరూ రాజులైన యాజక సమూహమేనా? మీ మధ్య ప్రవహిస్తుందంట. చూద్దాం. ఈ రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క, ఈ నది ఉంది కదా, ఈ నది యొక్క ఈవల ఆవల అంటే ఇటువైపు అటువైపు ఏమున్నాయంట? జీవవృక్షం ఉంది. జీవవృక్షం దొరికిందండి. జీవవృక్షం అంటే దొరికింది. అంటే ఇప్పుడు ఎక్కడుంది జీవవృక్షం? ఇదిగో మరియు స్ఫటికం వల్లే మెరినట్టు జీవజలముల నది యొక్క అంటున్నాడు. అంతే కదండి? జీవజలముల నది యొక్క అంటున్నాడు. అంటే మరి ఈ పట్టణం ఏంటో తెలియాలి. పట్టణం అన్నాడు కదా. ఇప్పుడు వృక్షం దొరికేసింది మనకి. వృక్షం ఎక్కడ ఉందంట? పట్టణం దగ్గర ఉందంట. అంతేనండి కాదా? పట్టణం దగ్గర. ఏ పట్టణం అంటే మరియు స్ఫటికం వలె మెరినట్టు జీవజలముల నది యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన. ఏ పట్టణం అది? ఇప్పుడు జీవవృక్ష ఫలం ఎక్కడుందంట? పట్టణం దగ్గర ఉందంట. ఎక్కడ? ఏ పట్టణం అంటే దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట. ఆ పట్టణము రాజవీధి మధ్యన ఏం ప్రవహిస్తుంది? జీవజలముల నది. అంటే పట్టణం మధ్య జీవజలముల నది ప్రవహిస్తుందంట. ఆ జీవజలాల నది ప్రవహిస్తుంటే ఏవల ఆవల జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. ఆ జీవవృక్ష ఫలాలే మీరు ఈ లోకాన్ని చేస్తే మీకు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు జీవవృక్ష ఫలం దొరికింది. ఏ పట్టణం అది? పట్టణం కూడా తెలియాలండి. అవునా కదా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూశాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించెను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతన ఏమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఎవరండి పెండ్లి కుమార్తె? సంఘం. అర్థమవుతుంది కదండి? సంఘం. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడిన పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చట చూచి తిని అంటున్నాడు. అంటే ఎవరు ఈ సంఘం? అంటే ఈ పట్టణం అంటున్నాడు. ఈ పట్టణం అంటాడు చూడండి 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. ఆ పరిశుద్ధ పట్టణము. ఏ పరిశుద్ధ పట్టణము?
నూతనమైన యెరూషలేమని ఆ పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణం ఎవరంట? తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. ఎవరి పెండ్లి కుమార్తె? సంఘం. ఇప్పుడు పట్టణం ఎవరండి? పట్టణం ఎవరు? మీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా? పట్టణం ఎవరు? సంఘం. అవునా కదా? అంటే ఈ పట్టణం 9-10 వచనాలు కూడా చూడండి, అదే అధ్యాయం. అంతటా కడపటి 7 తెగుల్లో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా. పెండ్లి కుమార్తెను అనగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవండి. పెండ్లి కుమార్తెను అనగా ఏమంటున్నాడు? ఏమన్నారండి? పెండ్లి కుమార్తెను అని అనగా అంటున్నాడు, గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఇంతకీ గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరండి? సంఘం. ఇప్పుడు మనం 22వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? తీయండి 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరైనట్టు జీవజలముల నది యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య. ఏ పట్టణపు రాజవీధి మధ్య? సంఘమనే పట్టణపు రాజవీధి మధ్య. సంఘమనే పట్టణపు రాజవీధి మధ్య ఏమున్నాయంట? అర్థమైందండి? అంటే జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయి? సంఘము దగ్గర ఉన్నాయంట. మరి మీ దగ్గర ఉన్నాయా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణముకును అనగా పరలోక. జీవం గల దేవుని పట్టణం అంటే ఎవరు? మనమే. దాన్ని ఏమంటున్నాడండి? పరలోకపు యెరూషలేమును. చాలండి. అంటే మీకు అర్థం కావడానికి, అంటే నూతన యెరూషలేము అనేసరికి మీరు ఏదో అనుకుంటారని. ఇదిగో ఎవరో కాదు, ఈ సంఘమే ఎవరికి రాజ్యంగా అప్పచెప్తున్నాడు? తండ్రి అయిన దేవునికి. మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. అంటే దేవునికి అప్పగించే ఈ సంఘమే పరిశుద్ధ పట్టణం. ఈ సంఘమే పరిశుద్ధ పట్టణం. ఈ పట్టణానికి 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరైనట్టు జీవజలముల నది, దేవుని యొక్క, అంటే జీవజలాల నది. ఈ పట్టణంలో ఏం ప్రవహిస్తుందంట? జీవజలముల నది. ఇందుకే జీవజలముల నది అంటే ఏంటి? జీవవృక్ష ఫలం ఎక్కడ ఉందో తెలుసుకున్నాం ఏంటి? ఆ పట్టణం ఏంటో తెలుసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఏం కావాలి మనకి? జీవజలముల నది. ఏది జీవజలముల నది? నేను ఇచ్చిన నీళ్లు త్రాగేవాడు జీవజలములు. వాక్యం. మరి మీ సంఘంలో వాక్యం ప్రవహిస్తుందా? మీ సంఘంలో వాక్యం ప్రవహిస్తూ వెళ్తుందా? దాన్ని నేర్చుకుంటున్నారా? దాన్ని చదువుకుంటున్నారా? దాన్ని అవలంబిస్తున్నారా? ఆలోచించండి ప్రియ. అంటే ఇంతకీ దేవుని పరదైసు అంటే ఏమర్థం వస్తుంది? దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాల్ని భుజింపనిత్తును. ఇంతకీ జీవవృక్షం అంటే ఎవరు? జీవవృక్షం అంటే వాక్యం. జీవవృక్షం అంటే ఏదండి? బైబిల్ అండి. ఈ బైబిల్లోనే కదా వాక్యం. ఈ వాక్యం ఏంటి? జీవజలాలు. ఈ జీవజలాలు ప్రవహిస్తున్నాయి. ఇందుకే వీటి ప్రత్యేకత ఏంటి? జీవవృక్ష ఫలం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆదికాండం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఒకవేళ తన చెయ్యి చాపేసి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తినేస్తాడేమో అని, ఏదో ఒక యాపిల్ పండు కోసుకుని తినేసినట్టు తినేస్తాడేమో అని, నిరంతరము జీవించేస్తాడేమో అని. ఎందుకంటే ఆయనలో పాపం ఉంది, మనలో పాపం ఉంది. ఒకవేళ జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరం నువ్వు జీవించేస్తావేమో. ఆ పాపం తీయకుండా జీవవృక్ష ఫలాలు తింటే నువ్వు జీవించేస్తావు. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అంటే నీ పాపాలు కడుక్కోవాలి బాప్తిసంలో. ఎప్పుడైతే నీ పాపాలు కడుక్కున్నావో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. నువ్వు ఇక పాపం చేయకుండా పరిశుద్ధాత్మ వరాలతో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. అంటే జీవవృక్ష ఫలాలు తినాలంటే మీలో ఏముండకూడదు? ఆదాం పాపం చేశాడు కదండి, ఆజ్ఞాతిక్రమణ పాపం. ఇప్పుడు ఎందుకు ఈ పళ్ళు తినేస్తాడేమో ఆయన, ఈ జీవవృక్ష ఫలాలు తినేస్తాడేమో అని ఏం చేశాడంటే అప్పుడు దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దానిని సేద్యపరచుటకు
ఏదేను తోటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాడంట. పంపివేసి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. తినడానికి అవకాశం లేదండి. ఎప్పుడు తిననిస్తానంటున్నాడు మళ్ళీ ఈ పళ్ళు? ఎప్పుడైతే నువ్వు జయిస్తావో ఈ లోకాన్ని, ఎప్పుడైతే నువ్వు జయిస్తావో. అదే కదండి మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 2:7 చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును. అంటే ఇప్పుడు దేవుని పరదేశ్ అంటే ఏది? ఇదివరకు ఏదేను తోట, ఇప్పుడు ఏది? సంఘం. ఏదేను తోటలో ప్రతిదినం దేవుడు వచ్చి మాట్లాడేవాడు సాయంకాలం పూట, అవునా కదండి? మరి ఏదేను తోటలో ఆ దేవుని మాటలు ఎక్కడ తక్కువ అయిపోయినాయి? మీకు రావట్లేదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు పాపం చేసావు కాబట్టి. మళ్ళీ ఎప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు సంఘంలోకి వస్తున్నావో అప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని జయించి వస్తున్నావు కదా, అప్పుడు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానండి. ఏదో కదండి జీవవృక్ష ఫలం అంటే బైబిల్లో మాటలు మీరు చదువుతున్నప్పుడు అందుకని ఏమంటాడు? యోహాను సువార్త 5:39 లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని. ఎక్కడండి? ఎక్కడ నిత్య జీవం ఎక్కడ ఉందంట? లేఖనములు. ఏ లేఖనాలు? ఎక్కడ లేఖనం అంటే ఏది? బైబిల్, ద బైబిల్. మీకు ఎక్కడుందంట నిత్య జీవం? ఈ బైబిల్లో ఉందంట. ఈ బైబిల్లో ఏముందంటండి? నిత్య జీవం ఉందని. లేఖనములందు మీకు నిత్య జీవం ఉందని తలంచుచు వాటిని పరిశోధించుడి. పుట్టినోట్లో ఏముందో చూడండి మాట. పుట్టినోట్లో పరిశోధించుచున్నారు. పరిశోధించుడి అంటే మీరు లేఖనాలని ఎలా పరిశోధించాలంట? లేఖనాలు ఎలా చదువుకోవాలంట? లేఖనాలలో నిత్య జీవం ఉందని పరిశోధించుడి. ఇప్పుడు మనం ఏం చేసామండి? ఒక వచనం తీసుకున్నాం. ఏ వచనం అది? ప్రకటన గ్రంథము 2:7. ఇప్పుడు వరకు ఏం చేసాం? పరిశీలించాం, అవునా కదండి? పరిశీలించాం. ఏమని పరిశీలించాం? ఏంటి? జయించువారంటే ఎవరు, ఇంకా దేవుని పరదేశం అంటే ఏంటి, జీవవృక్షం అంటే ఏంటి, ఒక వచనాన్నే కదండి పరిశీలించాం. అంటే ఇలాగా పరిశీలించాలి. ఇందుకే ఎవరు? ఈ పట్టణం ఎవరు? సంఘం. అంటే సంఘంలో మీకు అనుదినము వాక్యం అంటే ఏం లేదండి. ఈ సంఘం దగ్గరకు వచ్చి దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. మరి ఆయనకి మీరు విశ్రాంతి ఇచ్చేవారు ఇలా ఉన్నారా? ఇప్పుడు ఎలా అంటే ఒక మినిస్టర్ ఉన్నాడు, లేక పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ గెస్ట్ హౌస్ కట్టించుకుంటారండి. ఎందుకు? విశ్రాంతి తీసుకోవడానికి. అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఇల్లు కట్టుకుంటారు, అంతేగా. గెస్ట్ హౌస్ అంటే ఏంటి? ఇల్లే కదా. అంటే దేవుడు కూడా ఆయన విశ్రాంతి తీసుకోవాలని నిన్ను కట్టుకున్నాడు, సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. మీరు సంఘమే కదా, ఎవరు మనుషులే కదా. ఈ మనిషిని ఎవరు నిర్మించుకున్నాడు? ఆయనే. ఎందుకు? నీలో వచ్చి జీవించాలని. ఉంటాడా దేవుడు? ఉంటాడా? చూడండి కొరింథీయులకు రాసిన ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎలా ఉన్నామంటే అండి, దేవుని ఆలయమై ఉన్నాం. ఇదివరకు సొలొమోను కట్టించిన ఆలయం కాదు, ఇదివరకు సొలొమోను కట్టించిన మందిరం కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నాము. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ఒక ఆలయాన్ని కట్టుకుని ఇదిగో నేను విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే వారి దగ్గర ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, మనం ఆయన వాక్యాన్ని గైకొనకుండా, ఆయన వాక్యాన్ని చదువుకోకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా, మనలో మనం కొట్టేసుకుంటూ, మనలో మనం మనస్పర్ధలు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం అనుకో, ఆయన వచ్చి ఉండగలదుడా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నువ్వు కావాలి, ఆయనకి నువ్వే కావాలి, నీలో ఉండాలనుకుంటున్నాడు. మరి నువ్వు ఆయనకి చోటిస్తున్నావా, అపవాదికి ఇస్తున్నావా? మీ సంఘంలో వాక్యం, మీలో వాక్యం ప్రవహిస్తుందా? జీవజలాలు ప్రవహిస్తున్నాయా? జీవజలాలు తాగుతున్నారా? మీరు ప్రతిదినం జీవజలాలు తాగుతున్నారా? ఏంటి ఈ జీవజలాలు? వాక్యం. ప్రతి పూట జీవజలం. ఇప్పుడు దాహం వేస్తే ఏం చేస్తామండి? వాటర్ తాగేస్తాం, అవునా కదా? మరి జీవజలాలు అవసరం లేదా? ఒక్క ఆదివారానికే పరిమితమా? ఆలోచించండి.
ఎందుకంటే జీవజలాలు అంటే ఇంటికి వెళితే ప్రశాంతంగా ఉండాలనుకుని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడికి వస్తే మీలో వాక్యం లేదనుకో, ఏం చేస్తాడు ఆయన? నా మాటలు లేవు వారిలో. ఇదిగో ఎవడో పెట్టుకున్నాడు. ఎవడాడు? సాతాను గాడు. ఏంటి, ఇంటికి వెళ్తే ఇదిగో టీవీ చూస్తున్నారు, సీరియల్ పెట్టుకుని, లేకపోతే ఒకటి సినిమా చూస్తున్నాడు. నా మాటలు లేవు, సీరియల్ ఉంది. నా మాటలు లేవు వారిలో, సినిమా ఉంది. సాయంత్రం అయితే మందు ఉంటుంది. అవునా కదంటే? జరుగుతలేదు లోకంలో. అంటే ఏ విధంగా దేవుని మాటలకు విలువ ఇవ్వట్లేదు, ఎవరు దేవుని మాటలు పట్టించుకోవట్లేదు. అంటే ఈరోజు సంఘాలు దేవునికి విశ్రాంతిని ఇచ్చేగా ఉన్నాయా? ఓకే అండి, సంఘాల వరకు ఎందుకు, మనం విశ్రాంతి ఇచ్చేవారుగా ఉన్నామా? మనం సంఘమే కదా, మనం సంఘంగా కూడుకున్నాం కదా, మనం విశ్రాంతి ఇచ్చేవారుగా ఉన్నామా? అది కూడా ఆలోచిద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21 నుంచి చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపడతాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు ఏమవుతారంట? నా తండ్రి వల్ల ప్రేమింపబడతారు. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఈయన ఎడల వాడు నా మాట విని నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును అంటున్నాడు. అంటే మాట వినాలంటే ఎక్కడున్నాయి మాటలు? న్యూస్ పేపర్లో ఉన్నాయా? మీరు చూసే టీవీ న్యూస్ ఛానల్లో చెప్తారా? చెప్పరు కదా. మీరు సంఘానికి రావాలి, సంఘంతో కలవాలి, సహోదరులతో కలవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళినంటే ఎవరితో మాట్లాడతారండి మీరు? ఓకే, ఇప్పుడు వరకు చదువుకున్న వాక్యం ఎవరితోటన్నా డిస్కస్ చేస్తారా? ఎవరితోటన్నా చెప్తారా? ఎందుకు ఇలాగా ఈ మనసు కలిగి ఉన్నారు అంటే, ఇదిగో విన్న వాక్యాన్ని ఎవరికి చెప్పట్లేదు. సంఘంలో వాక్యం వచ్చిందా? జీవజలాల నది ప్రవహిస్తుందా? వాక్యం వినబడుతుందా? అందుకని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినాలి. మీరు మీరు వినట్లేదు, మీరు చేయట్లేదు అంటే మీకు ఏం లేవు? చెవులు లేవు. చెవులు ఉన్నాయి కదా, ఆ చెవులను కూడా మీరు అందంగా అలంకరించుకుంటారు కదా. అన్నీ ఇప్పుడు మగవాళ్ళు కూడా రింగులెట్టుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఇలా చెవులు ఉన్నాయని తెలిసినప్పుడు మీరు ఎందుకు వినలేకపోతున్నారు? ఎందుకు పాటించలేకపోతున్నారు దేవుని మాటలు? ఆలోచించుకోండి. అయితే ఇంకో మాట చూడండి చివరగా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఎవరితో కూడా ఉందండి? మనం మనుషులమేనా? మనతో ఉండాలి అనుకుంటే మనం మనుషులుగా దేవుని దగ్గరే, వాక్యానికి దగ్గరగా ఉండాలి. అవునా కదా? దేవుని దగ్గర, వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఎవరితో ఉందంట? మళ్ళీ చదవండి మాట, 21:3 వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. అంటే మీతో ఉండాలనుకుంటున్నారా? ఈ వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉండాలనుకుంటున్నారా? ఆ నిర్ణయం మీరే తీసుకోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మాటలు మేము చదువుకొని ఆ మాటల ప్రకారం జీవించాలని, మాకు నిత్య జీవాన్ని ఈ బైబిల్ ద్వారా ఇస్తారని మాకు తెలియజేశారు తండ్రి. అవి సంఘంలో మరి మీ ద్వారా బయలుపడుతున్నాయని, ఈ పరిశుద్ధ పట్టణంగా ఉన్న మేము మరి మీ మాటలు స్వీకరించి మీ మాటల ప్రకారం జీవించేవారిగా, మిమ్మల్ని చేరుకునేవారిగా ఉండగలుగుటకు మా హృదయంలో మీ మాటలు భద్రపరుచుకునే శక్తిని, బలాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.